లేదు. ఇలాగే పట్టుకొని ఏంటి మాటను ఆలోచిస్తా ఉన్నాను. ఒక 10-15 నిమిషాలు ఆలోచిస్తున్నాను. ఆ 10-15 నిమిషాల్లో నా మంచము కుడి భాగంలో ఒక తెల్లని వస్త్రాలు ధరించిన ఒక వ్యక్తి నిలబడి ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి బిగ్గరగా స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. ఆ నిలబడిన వ్యక్తి నాతో మాట్లాడటం ప్రారంభించారు. ఆయన ఏమని మాట్లాడుతున్నారంటే, ఇంతవరకు నువ్వెవరెవరిని అడిగావు బ్రతికించమని చెప్పి, కానీ నిన్ను బ్రతికించే ఏకైక దేవుడును నేనే అనే మాట మాట్లాడుతూ ఉన్నారు. ఈ మైకులో ఇప్పుడు ఏకో పెడితే ఒక మాట 10 మాటలు వినపడుతుందో ఆ మాటలు కూడా నా చెవుకల వినపడుతున్నాయి. నిన్ను బ్రతికించే దేవుడిని నేనే, నిన్ను కాపాడే దేవుడిని నేనే, నిన్ను రక్షించే దేవుడిని నేనే వినపడతా ఉన్నాయి. ఏంటి మాటలు అని నేను ఆలోచిస్తూ ఉన్నాను. కళ్ళు తెరిచి చూశాను, నా పక్కన ఎవరో కనిపించలేదు. నా శరీరం గజగజ వణికిపోతూ ఉంది. నా పక్కన ఎవరో నిలబడ్డారు, కానీ నిలబడిన ఆయన మా నాన్నగారు కాదు, నిలబడిన ఆయన నా బంధువులు కాదు, ఎవరో నా పక్కన నిలబడ్డారు అని ఆ మంచాన్ని గట్టిగా పట్టుకుని లేచి కూర్చుందాం కదా అని కూర్చోగలిగాను. కానీ నా ముఖం కళ్ళు తిరిగిపోతున్నాయి, కూర్చోలేక. ఇదే నా మంచం అయితే ఇలా నేను మోకాళ్ళ మీదకి వెళ్ళిపోయాను. ఒక చెయ్యిలా పెట్టుకొని మరొక చేతిలో గట్టిగా పట్టుకొని ఒకే ఒక మాట అడుగుతున్నాను, అయ్యా నువ్వెవరో నాకు తెలియదు, నువ్వెవరో నాకు తెలియదు. నా మంచం దగ్గరికి మా అమ్మ రాదు, మా నాన్న కూడా రాడు, కానీ నువ్వెవరో నా పక్కగానే నిలబడి నిన్ను బ్రతికించే దేవుడు నేనని చెప్తున్నావు. అయ్యా నన్ను బ్రతికించవా, నన్ను బ్రతికించవా, నన్ను బ్రతికించవా అని కేకలు పెట్టడం ప్రారంభించాను. ఆ కేకలు విన్న మా అమ్మగారు పరుగున వచ్చి ఆ పరకం పక్కనే కూర్చొని అంటున్నారే, ఎవర్రా నిన్ను బ్రతికించేది, ఎందుకలా మాట్లాడుతున్నావు? డాక్టర్లే చెప్పారు నువ్వు బ్రతకవని చెప్పి, ఎవరిని అడుగుతున్నావు బ్రతికించవా అని మా అమ్మ అడుగుతూ ఉంది. అదే సమయంలో గట్టిగా కేక వేస్తుంటే పెద్ద వాంతి అయిపోయింది. చాలా రక్తం నా నోట్లోంచి బయటపడింది. ఏ క్షణమైతే అంత రక్తం నా నోట్లోంచి బయటపడింది. ఆ రక్తంతో పాటే పూర్తిగా నేను నా ప్రాణం నా నుంచి వెడలిపోయింది. అనగా పూర్తిగా చనిపోయి తప్పున రక్తంలో పడిపోయాను. నా తల, నా ముఖం అంతా రక్తం అయిపోయింది. అప్పటిదాకా నా కేకలు వినబడ్డాయి, అప్పుడు దాకా నా నుండి శబ్దాలు వినబడ్డాయి. కానీ ఎప్పుడైతే నేను అలా దబ్బున పడిపోవడం, గట్టిగా కేక వేయడం, పెద్ద వాన్ చేసుకోవడం, మా అమ్మగారు పక్కనే ఉన్నారు కనుక అవన్నీ గ్రహించి పరకం లేపు చూస్తే నేను పూర్తిగా చనిపోయి ఉన్నాను. చనిపోయి ఉంటే మా అమ్మ నన్ను లేపుతా ఉంది, పెద్దోడా లేవరా లేవరా అని లేపుతా ఉంటే చనిపోయి ఉన్నాను. చుట్టుపక్కల అందరినీ పిలుస్తూ ఉంది నా పెద్ద కుమారుడు చనిపోయాడని. చాలామంది వచ్చారు మా ఇంటికి. మా ఇంటి